గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఓం కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయకర్తృభ్యో వంశ ఋషిభ్యో మహభ్యో నమో గురుభ్యః. సర్వలోక పూజ్యుడైనటువంటి జగద్గురువగు శ్రీకృష్ణ భగవానుని పాదపద్మములకు శిరస్సాష్టాంగ నమస్సుమాంజలుడు. ఈరోజు మనం శ్రీకృష్ణ భగవానుడు ఉపదేశించినటువంటి అచల భావాన్ని వినబోతూ ఉన్నాం. చుక్కలలోన ఏదో ఒక చుక్కను చూపెడువాడు, వానిలో చుక్కలు నొక్కటి తొలుత చూపియు, దానికి ఆవలీవల చుక్కలు గుర్తు చేసి అల చుక్కను చూపిన ఎట్లు వేత్తయును పిక్కగు గుర్తులను గనిన పిమ్మట చూపును కేవలాత్మయు. చుక్కలలో ఏ ఒక్కటో నీకు కనబడితే దాని పక్కనున్న చుక్కలన్నీ కూడా గుర్తించగలుగుతావు. గురువు చెప్పినటువంటి వాక్యాన్ని నువ్వు గుర్తించగలిగితే, దాన్ని ఆస్వాదించగలిగితే, దానిని నువ్వు ఉపాసించగలిగితే, దాని పట్ల నీకు పరిపూర్ణమైన విశ్వాసం ఉండి దాన్ని ఉపాసిస్తే, ఆ తరువాత ఆయన చెప్పబోయేదానికి కూడా నువ్వు అర్హుడవుతావు. ప్రారంభంలో ఆయన చెప్పిన దాన్ని పట్లనే నీకు శ్రద్ధ లేకపోతే, చిట్ట చివర పరబ్రహ్మాన్ని చూపించే విషయములో నువ్వు ఇదివరకు చెప్పిన వాక్యమునకు ఎంతమాత్రం గౌరవాన్ని ఇచ్చావో దానికి సంబంధించి నెక్స్ట్ ఆయన ఉపదేశించాల్సి ఉంటుంది. మొట్టమొదట చెప్పినటువంటి సత్యం పట్లనే నీకు గౌరవము లేకపోతే, దాని పట్ల నీకు శ్రద్ధ లేకపోతే, ఆ అనంతమైనటువంటి యొక్క పరిపూర్ణాన్ని చెప్పడానికి నువ్వు అనర్హుడవు. చెప్పినా నువ్వు తెలుసుకోలేవు. శ్రద్ధగా వినండి నాయన. ఇది కష్టమైనటువంటి సబ్జెక్టే, అయినా మనస్సు పెట్టి వింటే దాని ఉనికి ఇప్పుడు కాకపోయినా నిదానంగానైనా హృదయములో అది చోటు చేసుకొని మొలకెత్తి ఫలితాన్ని అందించి తీరుతుంది. అది వృధా పోదు. ఏటిని దాటునాటకును ఏదో ఒక సాధన ఉండగావలె, ఏటిని దాటి గట్టునకు నెక్కిన పిమ్మట ఏల సాధన, దాటిగ విశ్వమాయలను దాటియునవు బయలందువానికి, నేటికి సాంఖ్య తారకములేటికి నా అమనస్క ముద్రలు. వేగంగా ప్రవహిస్తున్నటువంటి ఏటిని దాటుకోవడానికి సాధన కావాలి. ఒక ఏరు విస్తృతంగా ప్రవహిస్తూ ఉందనుకో, దాన్ని దాటడానికి ధైర్యం కావాలి. ధైర్యం ఒక్కటే చాలదు, నేర్పు కావాలి. ఆ నేర్పు, ఆ ధైర్యాన్ని ఎక్కడంటే అక్కడ ప్రదర్శించకూడదు. ఏటి వారింటి పోతూ పోతూ ఎక్కడ ఏరు విశాలంగా వెడల్పుగా ఉంటుందో, ఎక్కడైతే
నీళ్లు ఎక్కువగా గంతులు వేయకుండా సపాయిగా ఎక్కడ ప్రవహిస్తూ ఉంటాయో అక్కడ నీరు తూర్పుగా ప్రవహిస్తూ ఉందనుకోండి, దానిలోకి దిగేటువంటి సాహసవంతుడు కూడా నీళ్ళల్లో క్రాసుగా ప్రయాణం చేయాలి. నీళ్ళు ఇట్లా పోతున్నాయంటే క్రాసుగా ఇక్కడ దిగాడనుకో, ఇట్లా అడ్డంగా పోకూడదు, తిప్పేస్తుంది. అందువల్ల క్రాసుగా పోవాలి. ఆ క్రాసుగా కూడా ఎక్కడ పోవాలి అంటే ఎక్కడైతే స్పీడ్ తక్కువగా ఉంటుందో, స్పీడ్ ఎక్కడ తక్కువగా ఉంటుందో ఆడొచ్చే నీళ్ళు ఏడు కూడా వస్తాయి కదా, అంటే ఎక్కడ విశాలంగా ఉంటుందో ప్రదేశము అక్కడ స్పీడ్ తగ్గిపోతుంది. అలాగే విశాలమైనటువంటి హృదయం, ఆ విశాలమైనటువంటి హృదయము నీకు ఎప్పుడు కలుగుతుంది అంటే నానత్వములో ఏకత్వాన్ని దర్శించినప్పుడు. సర్వదేహముల యందును ఒకే ఆత్మ ఉంది, ఆ ఆత్మ నాకంటే వేరుగా లేదు అనే విశాలత్వం నీకు కలిగినప్పుడు అది నిన్ను తిప్పలేదు. ఆ విశాలమైనటువంటి భావము నీకు కలిగిన తరువాత పరిపూర్ణమనే విద్యను అందుకోవడానికి మాయ సహకరిస్తుంది. మాయ సహకరిస్తుంది. అందువల్ల ఏటిని దాటడానికి ఏదో ఒక సాధన అవసరం. దాటి ఆవల గట్టుకుపోయిన తరువాత మరల సాధనల అవసరముల. అలాగే సాంఖ్యము కానీ, తారకము కానీ, అమనస్కము కానీ ఇవన్నీ కూడా పరిపూర్ణ పరబ్రహ్మమును తెలుసుకునే అంతవరకే అని కూడా అనలేము దాన్ని. అక్కడ తెలుసుకునేదానికి ఆడ తెలివి లేదు, తెలివి పనిచేయదు. ఇంకేది తెలుసుకునేది? అది కనపడుతుంది. దేనికి కనపడుతుంది? అంతా నాలుకనట్లే అదుముకుంటుంది. అది అట్లే, మాటలు లేవు దానికి. అయితే దానికే బ్రహ్మదేవుడు, పరమేశ్వరుడు, విష్ణువు, దిక్పాలకులు, సూర్యచంద్రాదులు, సమస్త దేవతాగణము, సమస్త మానవులు అందరూ దానిని గ్రహించలేక తంటాలు పడుతూ ఉంటారు. అందుకు ఏ విభువందనార్చనము చింతన మే విభులీలద్భుతంబులెప్పుడు సంశ్రవణంబు చేయ దోషావలిల్బాసి లోకము శుభాయత వృత్తు జలంగునండ్రువు నేనా విభునాశ్రయించద నగౌగ నివర్తను భద్రకీర్తను. పరుడై ఈశ్వరుడై మహామహిముడై ప్రాదుర్భవస్థాన సంహరణ క్రీడనుడై త్రిశక్తియుతుడై అంతర్గత జ్యోతి అయి పరమేష్టి ప్రముఖామరాదిపులకు ప్రాపింపరాకుండు నట్టి దుస్తర మార్గంబున తేజరిల్లు హరికిన్ తత్వార్థినై మృక్యదన్. అది ఆ పరిపూర్ణము, ఆ పరబ్రహ్మము. అట్టి సత్యాన్ని సుఖాది మహాయోగులు, జనకాది మహాయోగులు 100 సంవత్సరములు తపమాచరించినటువంటి వశిష్ఠ, విశ్వామిత్ర, వామదేవాది మహాత్ములు, నారద, సనక సనందనాది మౌనీశ్వరులు ఆ పరవస్తువును కనుగొన్నారు. ఆ పరవస్తువునకే గురువు అని పేరు. ఆ పరిపూర్ణ పరబ్రహ్మమునకే గురువు అని పేరు. కరమున దాల్చి దీపమును కామిత వస్తువుగాంచి అంత సుస్థిరముగా నుండు వానికి
దీపము నక్కరలేని చందమో ఆ ఎరుకను వెలుగు చేత బయలెంతయుగాంచిన వాని కావల ఎరుకను దివ్యతోడనింక ఎంత కార్యము లేదు చూడగన్. పోగొట్టుకున్నటువంటి వస్తువు చీకటిలో కనపడలేదు అనుకున్న వానికి దివిటి అవసరం. ఆ దివిటిని వెలిగించుకొని ఆ కనపడకుండా ఉండే వస్తువును చేతికి తీసుకొనేసాడు అనుకోండి, దివిటీతో ఇంకా మళ్ళీ పని లేదు. ఎందువల్లంటే మరుగుపడినటువంటి వస్తువు, తన చేయి జారిపోయినటువంటి వస్తువు తన చేతికి దొరికిపోయింది కాబట్టి ఆ వెలుతురుతో ఇంక పని లేదు. అలాగే ఆ బ్రహ్మ వస్తువు, ఆ పరిపూర్ణమనే పరబ్రహ్మ స్వరూపాన్ని దర్శించే అంతవరకే ఎరుకతో పని. అది బోధపడిపోయింది అంటే ఎరుకతో మళ్ళీ పని లేదు, ఎరుకనే జ్యోతితో మళ్ళీ పని లేదు. చూడు, పొట్టు పాయదంచి పొసగ తండులములు సంగ్రహించునట్టి చందమునను మాయ మది విచారించి అమ్మాయ తొలగి అచలమందవలయు. పొట్టును దంచేసే అంతవరకే రోకలితో పని. చక్కగా ఒడ్లు దంచేసాము, పొట్టును వేరు చేసి దాన్ని బియ్యంగా చేతికి తీసుకునేసినాము, రోకల్ని పక్కన పెట్టేస్తాం కదా. అదే విధంగానే మాయ అని విచారించి మాయ ఇది అని తెలుసుకొని మాయ పట్ల భ్రాంతిని విస్మరించి పొట్టు తొలగిన తరువాత బియ్యము చేతికి వచ్చిన తరువాత రోకలి పక్కన పెట్టినట్లు ఇది మాయ అని తెలిసి మాయకు అతీతమైనది, మాయ మరుగున ఉన్నది, ఆ మాయను తొలగించుకొని పరిపూర్ణాన్ని తెలుసుకున్నటువంటి యొక్క మహాత్మునికి ఒడ్లు దంచేసిన వానికి రోకలి ఎట్లయితే పని లేదు, మాయను దాటినటువంటి వానికి తారక సాంఖ్య అమనస్కాదులతో పని లేదు. రుక్మిణి, సత్యము నచలము నౌట అసత్యము ఎలయూట చేసి శాస్త్రంబులకు కృత్యమగులోకమునకును ప్రత్యక్ష విరోధమచల భావం భుజింతి. ఈ అచల బోధ, ఈ అచల స్వరూపమైనటువంటి బ్రహ్మ విద్య ఈ లోకానికి విరుద్ధము. ఇది ఎవరికి అర్థం కాదు, ఇది బహు కష్టతరమైనటువంటిది. ఇది అందువల్ల లోకములో ఈ విద్య దీని అంచుకొచ్చేవాళ్ళు కోటికి ఒక్కరు కనపడరు. 100 కోట్ల మందిలో ఒక్కడేమైనా దీన్ని పసిగడతాడేమో కానీ 100 కోట్లు 100 కోట్ల మంది మానవులలో ఏ ఒక్కడో దీన్ని పసిగడతాడేమో కానీ తక్కిన వాళ్ళు దీన్ని అంచుకు రాలేరు. అటువంటిది ఇది ఈ విద్య. ఇలకు శాస్త్రములకు ఎంత విరుద్ధంబు అయినా నిజముకేమి హాని, ఏను శాస్త్రలోకమునకు జడియక బాహాటముగను తెలుపువాడ పూర్ణబోధ. ఈ ప్రపంచానికి ఈ శాస్త్రానికి విరుద్ధము. లోకములో గల మానవులు ఈ విద్యను అభిలషించరు, దీన్ని లైక్ చెయ్యరు, దీన్ని అందుకోగలిగిన అర్హత వాళ్లకు చాలకపోవడం వల్ల అయితే కానీగాక ఇది ఎంత నిజము నిష్ఠూరమైన, లోకులు ఎందరు ఏమనుకున్నా ఉన్న యథార్థం ఇది కాబట్టి
సత్యాన్ని జంకు కొంకు లేకుండా ఉన్నది ఉన్నట్టు నీకు చెప్తా నేను రుక్మిణి. పరిపూర్ణము సేవించుటే స్థిరముగా జాగ్రత్త ఎటంచు తెలియుమో, విశ్వంబరయుటే స్వప్నముగా ఉన పరిపూర్ణముగాంచి కలను పాయుము నీవు. జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి అని 3 దశలు ఉన్నాయి కదా. వీటిలో జాగ్రత్త అనగా ఏదో తెలుసా? పరిపూర్ణాన్ని జాగ్రత్తగా తెలుసుకున్నవాడే జాగ్రత్త గలవాడు, జాగ్రత్తను తెలిసినవాడు. పరిపూర్ణాన్ని తెలుసుకోకుండా ఉన్నంత వరకు వాడు స్వప్నము వంటి ప్రపంచాన్ని చూసిన వాడే. రాత్రిలో స్వప్నం వస్తుంది. ఆ స్వప్నములో ఉన్నప్పుడు మేలుకునేంత వరకు వానికి ఆ స్వప్నం నిజమే. స్వప్నం ఎంతసేపు వస్తే అంతసేపు, మేలుకున్న తరువాత స్వప్నం అబద్ధమని తెలుస్తుంది. కానీ వానికి ఆ మేలుకోకుండా స్వప్నములోనే దాన్ని అనుభవిస్తూ ఉన్నంతకాలం అదే నిజంగా ఉంటుంది దానికి. అలాగే ఈ ప్రపంచములో యథార్థమైనటువంటి పరమార్థాన్ని తెలుసుకునేంతవరకు వీడు ఈ స్వప్న ప్రపంచములో ఉన్నట్లే, వీడు స్వప్నములో ఉన్నట్లే, వీడు మేలుకున్నట్లు కాదు, ఈయనకి జాగ్రత్త ఉన్నట్లు కాదు, ఇది ఒక స్వప్నములో ఉన్నట్లే. మరి ఈ స్వప్నము నుంచి మేలుకున్నవాడెవడు అంటే అదే చెప్తున్నాడు. పరిపూర్ణము సేవించుటే స్థిరముగా జాగ్రత్త ఎటంచు తెలియుము. ఆ పరిపూర్ణాన్ని తెలసి సేవించుటయే స్థిరమైనటువంటి జాగ్రత్త. ఆ జాగ్రత్త గల వానికి లేదు ఇంక మళ్ళీ స్వప్నము, వానికి లేదు ఇంక నిద్ర. దాన్ని యోగ నిద్ర అంటారు. విశ్వంబరయుటే స్వప్నముగా ఉనా. ఈ ప్రపంచము నీకు కనపడతా ఉంది అంటే అదే స్వప్నం, నువ్వు స్వప్నంలో ఉన్నావని అర్థం. పరిపూర్ణమే కనపడతా ఉంది, ప్రపంచం కనపడలేదు అంటే నువ్వు జాగ్రత్తగా ఉన్నావు, జాగ్రత్తలో ఉన్నావు అనడానికి అదే గుర్తు రుక్మిణి. ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చాడు ఇక్కడ. అందువల్ల నువ్వు పరమార్థ దృష్టితో చూస్తున్నావా లోకాన్ని, దేహదృష్టితో చూస్తున్నావా? దేహదృష్టితో చూస్తున్నావు అంటే నీకు భ్రాంతి ఉంది. భ్రాంతి ఉంది అంటే నీకు పరమార్థం తెలియదు. అందువల్ల ఏ దృష్టితో ప్రపంచాన్ని చూడాలనో చెప్తున్నాడు ఇక్కడ. కాబట్టి విచార జ్ఞానం అనే దృష్టితో చూడాలి ప్రపంచాన్ని. విచార జ్ఞానం అనే దృష్టితో గురువు చెప్పే ప్రతి వాక్యములోని సారాంశాన్ని గుర్తిస్తూ చూడాలి జగత్తును. జగత్తులో జరిగేవన్నీ మాయ యొక్క నాటకములుగా గుర్తించగలిగినప్పుడు ఆ మాయా నాటకములో ఇది కూడా ఒక పాత్ర, ఇది కూడా ఈ నాటకంలో ఒక పాత్రను ధరించి అన్నిటికీ సాక్షిగా సాక్షిత్వ దృష్టితో ఎవడు చూస్తాడో ఆ దృష్టి గలవాడు, మేలుకొని ఉన్నవాడు, జాగ్రత్తగా ఉన్నవాడు, వానికి లేదు స్వప్నము. తక్కిన వాళ్ళందరూ భార్యగా, బిడ్డలుగా, అన్నదమ్ములుగా, స్నేహితులుగా, శత్రువులుగా ఈ రూపంలో నీకు కనపడతా ఉంది అంటే నువ్వు మేలుకొని ఉన్నట్లు కాదు, నువ్వు స్వప్నములో ఉన్నట్లే. అయితే ఎట్లా దీన్ని దాటేదిరా నాయన, ఎట్లా దీన్ని తెలుసుకునేదని మాత్రం దిగులు అవసరం లేదు. ఎందువల్లంటే ఇంద్రజిత్తు
14 సంవత్సరములు ఉపవాసం ఉన్నవాడు, బ్రహ్మచర్యాన్ని అనుసరించిన వాడు మాత్రమే ఇంద్రజిత్తును సంహరించగలడు అని బ్రహ్మవరం ఇచ్చాడు. ఇంద్రజిత్తును చంపాలంటే ఎటువంటి వాడు కావాలంటే 14 సంవత్సరములు ఉపవాసం ఉన్నవాడు కావాలా. బ్రహ్మచర్య, అస్ఖలిత బ్రహ్మచర్య దీక్షను పాటించిన వాడు కావాలా. అట్టివాడైతే ఇంద్రజిత్తును సంహరించగలడని బ్రహ్మవరం ఇచ్చాడు అతనికి. ఈ విషయాన్ని విభీషణుడు రామచంద్రమూర్తితో చెప్పితే రాముడు ఆశ్చర్యపడ్డాడు. నాయనా, ఇంకా అంతటోడు ఎవడున్నాడు రామన్లో? అంతటోడు ఎవడు? 14 సంవత్సరాలు ఉపవాసం ఉన్నవాడెవడు? బ్రహ్మచర్యాన్ని అనుసరించిన వాడెవడు అని రాముడు తలపట్టుకుంటే లక్ష్మణుడు అప్పుడు లేచాడు. అన్నా, నేనున్నానన్నా అన్నాడు. నేనున్నానన్నా. లక్ష్మణ, ప్రతిరోజు నేను మీ వదిన నేను పండ్లు, పలాదులు, గడ్డలు ఇవి తినేటప్పుడు నీకు ఇస్తున్నానే, నువ్వు తినలేదా నాయనా అని అంటే, నువ్వు ఇచ్చావు కానీ తిన్నాయినా అని అనలేదన్నా తండ్రి, అందుకని నేను తినలేదన్నా. 14 సంవత్సరాల కాలం ఎట్లా బతికినావురా నువ్వు? రాముడు కన్నీళ్లు పెట్టుకుంటే, అన్నా అది నీ అనుగ్రహం అన్నా. మరి అందగత్తె అయినటువంటి ఊర్మిళాదేవిని భారీగా గైకుని కూడా బ్రహ్మచర్య దీక్షను అనుసరించి అభేద్యమైనటువంటి వాడు, మహా అసాధ్యమైనటువంటి వాడు ఇంద్రజిత్తు. మేఘనాథుడని ప్రసిద్ధి పొందినటువంటి వాడు. మేఘముల చాటున శత్రువులకు కనపడకుండా యుద్ధము చేయదగినటువంటి నేర్పు కలిగినటువంటి వాడు ఇంద్రజిత్తు. అటువంటి వాడిని సంహరించగలిగినటువంటి వాడు లక్ష్మణస్వామి. అటువంటి నిష్ణాతుడు కావాలి దీనికి. అంతటి యొక్క నియమనిష్టలతో కూడి సాధించాలనే పట్టుదల గలవాడు కావాలనే దీనికి నాయన. బయలు అనంతమనిన పరిపూర్ణమనినను అచలమనిన కేవలాత్మయనిన పరమ గోప్యమనిన పరమపదం బనిన బట్ట బయలు కాక్య పరగుజువే. దాన్ని బట్ట బయలు అనేశారు. బట్ట బయలు అంటే మరుగే లేదు. ఆ గుడ్డ అడ్డంగా ఉన్నంత మరుగు కూడా లేదు, అసలు మరుగు లేదు. ఎట్ట ఎదుట బట్ట బయట ఉంది. అది దాన్నే పరిపూర్ణమని, అచలమని, కేవలాత్మయని, పరమపదమని, గోప్యమని, పరమహంసయని ఇన్ని పేరులు ఆ పరిపూర్ణమునకే. గరిమ చరాచరంబులునుగానిది సర్వము ఒకటైనదై మరుగును మాయ మర్మములు మాటలు మోసములేమిదేనిదయ్యి హరిహర పద్మగర్భులకు అందగరానిది ఎందునున్నదై అరయ పరాపరంబులకు ఆవలయైనది కేవలాత్మయు. ఇది చరాచరములకు అతీతమైనది, సర్వమునకు ఒక్కటిగా ఉన్నది, మరుగు లేకుండా ఉన్నది. మాయలకు అందదు, మాటలకు అందదు,
దీన్ని నమ్మి మోసపోవడం అంటూ జరగదు. ఎవరిని మరువదు. దానిని నమ్మినటువంటి వానికి మోసము జరగదు, మోసము లేదు. హరిశ్చంద్రాదులు, నల పురూరవాదులు, ద్రౌపది, కుచేలాది, విదుర, మైత్రేయాది మహామునులు దీనిని చక్కగా నెరిగిరి. రుక్మిణి దీని వాళ్ళు చక్కగా ఎరిగారు. ఎరిగి లోకములో ఎట్టి పరిస్థితులు ఎదురైనా ఆ పరిపూర్ణ పరబ్రహ్మము నుండి వాళ్ళ మనసట తొలగలేదు. రుక్మిణి అది అన్నపానంబులను ఆచరింపదు. దానికి అన్నము కానీ నీళ్లు కానీ ఆకలి దప్పులు దానికి లేవు. అన్నపానంబుల ఆచరింపదు, జగాలేల ఎదురుతన్ను ఎరుగదెప్పుడు. పుట్టదు గిట్టదు భోగింపనేరదు, కదలదు మెదలదు కర్తగాదు. జాగ్రత్త నొందదు స్వప్నంబు జందదు, నిద్ర పొందదు నిమిషమేది చేయదు. చూడదు చెప్పదు వినదేది, కూడదు వీడదు గుర్తుపడదు. బాధలొందదు సుఖముల పాలుపడదు, మహిమ చూపదు మాయల మాటుపడదు. అహము జందదు సు కేవలాత్మ, బయలు ఆది మధ్యాంతములు లేక అలరుచుండు. దానికి ఆకలి లేదు, దప్పిక లేదు, నిద్ర లేదు, మెలకువ లేదు, స్వప్నము లేదు, పుట్టదు, చావదు, కదలదు, మెదలదు, కర్త కాదు, ఏమీ చేయదు, అహంకారాన్ని పొందదు. ఆది మధ్యాంతములు లేక అంతటా నిండి మరి లేదా అది ఉంది. అయితే అది ఏమీ తెలియకుండా ఉందా? అమ్మో, దాని నుండి ఇవన్నీ దాని యొక్క సహాయమే వీటికి అన్నిటికీ ఆధారమయ్యింది. అది లేనిదిగాక ఇవన్నీ లేవు. పూనదు, దేనికి పోనదు. మానదెందునో, దేన్ని ఆపదు. దేనికి పోనదు, దేన్ని ఆపదు. కాబట్టి కదా సూర్యచంద్రాదులు నిరంతరం తిరుగుతూ ఉండారు. ప్రతినిత్యము సూర్యోదయం, సూర్యాస్తమయం, శుక్లపక్షము, కృష్ణపక్షాదులు జరుగుతూ ఉన్నాయంటే దేన్ని నిలపదు, దేన్ని పోనదు, ఏమీ చేయనట్లే ఉంటుంది, అన్నిటినీ జరిపిస్తూనే ఉంటుంది. అది ఏమనాల దాన్ని? అదే చెప్తున్నాడు. పోనదు, మానదెందును, పొందదు, చెందదు, లోకమాయలంగానదు, న్యూనము మానములందదు, డిందదు, కర్మభంగులనానదు, హాని వృద్ధులను అందదు, చందదు, సర్వకాలముల్ రానిది పోనిదే బయలు, రాకల పోకడ మాయయే సర్వము. రాకలు పోకలు కూడినది, వృద్ధి క్షీణములుగా నీరిదంతా మాయే. కాబట్టి అండాండములు మాయ, పిండాండములు మాయ, బ్రహ్మాండములు మాయ, బ్రహ్మమాయ, హరిహరాదులు మాయ, అమరేంద్రుడులు మాయ, పంచభూతాది దిక్పతులు మాయ, సూర్యచంద్రులు మాయ, సురలు దైత్యులు మాయ, తారకంబుది గిరి తరులు మాయ, జగములెల్లను మాయ, జగదీశులను మాయ, సకల జీవులు మాయ, సాక్షి మాయ, అరయ అవతారములు మాయ, నరులు మాయ, నరక స్వర్గములను మాయ, నటన మాయ, మాయయే యంత సర్వంబు మాయగాని, అచల పరిపూర్ణమొక్కటే అరసి జోడ. ఈ అనంతమైనటువంటి ఈ బ్రహ్మాండము కానీ, ఈ పిండాండము కానీ, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అని చెప్పబడే త్రిమూర్తులు కానీ, ఈ లోకములు కానీ,
యమాదులు కానీ, పంచభూతాదులు కానీ, దిక్పాలకులు కానీ, సూర్యచంద్రాదులు కానీ, ఇవన్నీ కూడా మాయ యొక్క చిద్విలాసములే. ఇవంతా కూడా, ఇవన్నీ లేవా, ఇవన్నీ జరగలేదా, జరుగుతున్నాయి. ఇవన్నీ లేవా అంటే ఉన్నాయి. దేని యందు ఉన్నాయి, దేని ఆధారంతో ఉన్నాయి? ఇవి మాయ చేతనే నడిపింపబడుతూ ఉన్నాయి. మాయ కతీతుడై ఉన్నాడు పరమాత్మ చెప్తున్నాడు. అందువల్ల మాయ చేత అనుబంధం ఉన్న వాళ్ళందరూ సృష్టిలోకి వచ్చేస్తున్నారు. తృప్తా ఉంది అది. అదే మనం ఒక మాట అనుకుంటూ ఉంటాం చూడండి అప్పుడప్పుడు. రాగలరాయి, ఇసుర్రాయి. ఇసురాయిలో మనం ధాన్యం పోసి, రాగులు, సద్దలు, జొన్నలు ఇట్లాంటి పోసి ఇసురుతూ ఉండేటప్పుడు ఆ గింజలన్నీ ఆ రెండు రాళ్ల యొక్క మధ్యబడి నలిగిపోయి పిండిపోయి బయటపడుతూ ఉంటాయి. సెంటర్లో అచ్చుకాడు ఉండే గింజ మాత్రం నలగదు. సెంటర్లో అచ్చు ఉంటుంది చూడు, ఆ అచ్చుకాడు ఉండే గింజ మాత్రం నలగదు. ఆ అచ్చును కాపెట్టుకొని ఉండే గింజ తప్ప ఆ అచ్చుకు దూరమైనటువంటి గింజలన్నీ నలిగి పిండైపోయి బయటపడిపోతూ ఉంటాయి. అచ్చును కాపెట్టుకొని ఉండే గింజ మాత్రము చాట్లో ఉండేటప్పుడు ఎట్లుంటుందో, చేతిలో నుంచి ఎత్తి పోసేటప్పుడు ఎట్లుంటుందో, మళ్ళీ కూడా అది అట్లే ఉంటుంది. అందుకని మన పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే రాయిని పైకెత్తి ఆ అచ్చు చుట్కారం ఉండే గింజలను కూడా పక్కకు నెరిపి తర్వాత రాయి పెట్టి ఇసిరేస్తే ఆ అచ్చుకాడు ఉండే గింజలు కూడా నలుగుతాయి. ఇది పూర్వము ఇసురాయితో అనుభవం ఉన్న వాళ్ళకు తెలిసిన మాట ఇది. ఇప్పటి వాళ్ళకు తెలియదులేండి ఇది. అలాగా అచ్చును అంటిపెట్టుకొని ఉండే గింజ ఎట్లయితే నలగకుండా ఉంటుందో అట్లా గురువాక్యాన్ని కాపాడుకొని ఉండేవాడు మాత్రమే మాయ చేత బంధింపబడడు. కానీ గురువాక్యాన్ని దాటినటువంటి వాళ్ళందరూ పిండైపోయి పక్కన పడిపోయినట్లు సృష్టిలో నాశనాన్ని పొందాల్సిందే, తప్పదు. అంతటిది ఇది. అందువల్ల ఆ అచలమని చెప్పబడుతూ ఉన్నది, అది అచలమా హరిగాదు. ఆ శ్రీహరి అని చెబుతూ ఉన్నామే, ఆయన అచలమేనా? కాదు. అజరుద్రులును కాదు. మరి బ్రహ్మదేవుడా, పరమశివుడా? కాదు. శబ్దాదిభూత పంచకములు కాదు. పంచమహాభూతాలా? కాదు. దిగ్గజములు కాదు. దిక్పాలకులు కాదు. నర సుర దైత్య వానరులు కాదు. తరణీందులును కాదు. తారకంబును కాదు. తరులు తారలు పర్వతములు కాదు. గరుడ యక్షాదులు కాదు. గంధర్వులును కాదు. సిద్ధ విద్యాధర శ్రేణి కాదు. ఉరగ కిన్నర పూరుషయుతము కాదు. శారద లక్ష్మీ గిరిజాది సతులు కాదు. ప్రమధులును కాదు. నా విఘ్నపతియు కాదు. పూజలు కాదు. వందనములు కాదు. రుక్మిణీ. కాబట్టి పరబ్రహ్మం అంటే ఎవరు? హరియా, హరుడా, బ్రహ్మయ, పంచభూతముల, దిక్పాలకుల, గరుడ గంధర్వ యక్ష కిన్నర కింపురుష విద్యాధర శ్రేణుల, ఇక శారదాన, లక్ష్మీనా, పార్వతీయ, విఘ్నపతియ? ఎవరు? వీళ్ళల్లో ఎవ్వరూ కాదు ఆ పరిపూర్ణము అంటే. వీళ్ళందరూ కూడా దానిని తెలుసుకోవడానికై చేతులు జోడించుకొని దాని కొరకై దాని అనుగ్రహమునకు ఎదురు చూసేవాళ్లే వీళ్ళందరూ. అందువల్ల అది బ్రహ్మాదులకు కూడా పరమ పూజ్యమైనటువంటిది. అది అది కల్పవృక్షము కాదు. కామధేనువు కాదు. హంసపక్షి గరుడాది కాదు. ఆదిశేషుడు కాదు. అష్టవసువులు కాదు. నవరత్న లోహ పంచకము కాదు.
సప్తదీవులు కాదు, సప్తాంబుదులు కాదు, సప్త ఋషులు కాదు, శాంతి కాదు, వర సత్యలోకాది వైకుంఠములు కాదు, కైలాస దేవలోకములు కాదు, వెలయగా నెల్ల అవతారములును కాదు, జగచ్చతుర్దశ శక్తి పంచకము కాదు, దేశికులు కాదు, శిష్యాది తెగలు కాదు, అంతరము కాదు, బాహ్యంబు నరయగాదు. కల్పవృక్షము, కామధేనువు, చింతామణి, పరమహంస, గరుడు, ఆదిశేషుడు, అష్టవసువులు, నవరత్నములు, సప్తద్వీపములు, సప్త సముద్రములు, కైలాసమా, వైకుంఠమా, సత్యలోకములా, ఇవి ఏవి కావు, ఆ పరమపదము. సకల వేద పురాణ శాస్త్రములును గాదు, ఘన భాష్య సూత్రాధిగములు గాదు, స్మృతియును ఇతిహాస శృతి సూక్తములు గాదు, తలంప జౌషష్ట విద్యలను గాదు, తెలియనే బదియారు దేశ భాషలు గాదు, నామరూపాధ పుణ్యములు గాదు, అలసాంఖ్య తారక అమనస్కములు గాదు, ముద్రయోగ విశేషములు గాదు, స్నాన సంధ్యాదులు గాదు, జపము గాదు, సప్తకోటి మహామంత్ర క్షయము గాదు, తపము ఉపవాస విధి నిషేధములు గాదు, జ్ఞాన కర్మములు గాదు, సారసాక్షి. ఈ బ్రహ్మ విద్య ఇంత దుర్భేద్యమైనది, ఇంత రహస్యమైనది, ఇంత మరుగైనది ఏమి వేద శాస్త్ర పురాణ ఇతిహాసములకు అందేది కాదు. అందుకే మహాత్ములు వేదములు 10,000 చదివిన గాదపడుటే గాక సద్గురు, బోధ చెవులకు నాటకుండిన నాదు మహిమం బెరుగలేరని, పట్టరా సద్గురుని పదములు పుట్టినందుకు సార్థకంబని. ఇంత అభేద్యమైనది, దుర్భేద్యమైనది, దుస్సహమైనది, ఇటువంటిది పొందుగ సద్గురు సూచనను దిన సంధితయులేఖ గణపడు సర్వ పరిపూర్ణంబై. గురువుకు అనుగ్రహం కలగాలి, అరే వీడు ఉత్తముడు, వీడు జ్ఞాని, వీడు పవిత్రుడు అని ఆయన మనస్సులో సంతోషించి అందిస్తే అందుతుందో అది, లేకపోతే అది అందేది కాదనేసి. చెలియా వెలుగుగాదు, చీకటియుగాదు, అరయ ఊళ్ళుగాదు, అడవిగాదు, అంతరంగముగాదు, ఆశ్రమంబులుగాదు, అనువందు కృష్ణాజనాదిగాదు, మహనీయ దండ కమండలంబులుగాదు, కాషాయి వస్త్రంబులుగాదు, ఆసనంబులుగాదు, అభ్యాసములుగాదు, రుద్రాక్ష తులసి పేరులుగాదు, వనర తలలను బోడి చేయుటయుగాదు, సొరిది గడ్డంబు జడలు పెంచుటయుగాదు, నామమును భూతియుదాల్చు నటనగాదు, కట్టుటయుగాదు, నగ్నంబుగాదు, బయలు. అది కట్టుకుండేది కాదు, అది ఇప్పేసేది కాదురా. ఏమి అది కాషాయ వస్త్రాలు ధరిస్తే వచ్చేది కాదు, జడలు పెంచితే వచ్చేది కాదు, గడ్డాలు పెంచితే వచ్చేది కాదు, కృష్ణాజనాలు ఎత్తుకుంటే వచ్చేది కాదు, అడవికి వెళ్ళిపోతే వచ్చేది కాదు, తీర్థయాత్రలు తిరిగితే వచ్చేది కాదురా నాయనాది. పరగ చుల్కనగాదు, భారంబుగాదు, అదేం సులభమైందేం కాదు, అట్లని భారమైంది కూడా కాదు. శీతోష్ణ కఠిన మృదు లొనరగాదు, సడ్రసంబుగాదు, సద్గంధములుగాదు, షడ్వర్ణ కలిత సంచయముగాదు, పురుషుడు స్త్రీ నపుంసకంబునుగాదు, జడముగాదదియు
అజడము కాదు, జడము స్వశక్తి లేనిది కాదు, దానితోనే ఈ సమస్తము దాని యొక్క అనుగ్రహము చేతన ఇవంతా జరుగుతూ ఉంది. ఇది వర బాల్య యవ్వన వార్ధక్యంబులు కాదు, పరికింబ దీర్ఘ కుబ్జమును కాదు, ప్రాణమును కాదు, అచలంబు బ్రతుకు కాదు, భంగమును కాదు, నిషిగాదు, పవలు కాదు, వారతిది పక్షమాస ఋతు అయన వత్సరములు యుగ కల్పాంతరములు కాదు. మెలత ధర్మాధర్మములును వేద్యావేద్యములును చోద్యాచోద్యములును కాదు, తలప సత్యాసత్యములును నిత్యానిత్యములును ఖండాఖండములును కాదు, కలయ సాధ్యాసాధ్యములు చలాచల నిరాకార సాకారాది గతులు కాదు, ఎలమి లోకాలోకములను కాలాకాలములను భావాభావములును కాదు, గోపురములుగాదారయ గుళ్ళుగాదు, పరగ విగ్రహములుగాదు, భక్తిగాదు, దానములుగాదు, తీర్థయాత్రలును కాదు, యాగములు నాదిగాదు, సు అచలమెల్న అఖిలమునుగాదు, సర్వశూన్యంబుగాదు. ఇది అన్నీ అయి ఉందా? కాదు. పోనీ ఇది లేదా? అమ్మో ఉంది. తలపగ కన్నులకెదుట ప్రత్యక్షముగను చూడ కనిపించు. కన్నులకు ఎదురుగా ప్రత్యక్షంగా కనపడుతుంది అనేసాడు. తలప కన్నులకెదుట ప్రత్యక్షముగను చూడ కనిపించువు, అది ఎట్లు శూన్యమగును. అది శూన్యము కాదు. శూన్యం అంటే లేదని అర్థము. అది లేకుండా పోయింది కాదు, ఉంది. లేని దరయంగ మాయయే లేదుగానా. లేదు అంటే మాయే లేదు, ఉన్నదంతా పరిపూర్ణమే. ఉంది అనే పేరు దేనికి? పరిపూర్ణమునకే. లేదు అనే పేరు దేనికి? మాయకే. మాయ అంటే ఏమి? లేదు అని అర్థం. ఒక వ్యక్తి ఇక్కడికి రానే లేదనుకో, ఇంకొకటి వచ్చి వాడు వచ్చాడండి ఇక్కడికి, పలానా అబ్బాయి వచ్చాడండి ఇక్కడికి అని చెప్తే ఏమవుతుంది? మాయ మాట అవుతుంది. రాని వ్యక్తిని వచ్చిపోయాడు అని చెప్పితే ఏమవుతుంది? అది మాయ మాట అవుతుంది. నిజంగా వాడు రాలేదు, నిజంగా వాడు పోలేదు, కానీ వీడు చెప్పింది కరెక్ట్ కాదు, దాన్ని మాయ అంటాం కదా. అలాగే ఏదైతే శాశ్వతంగా ఉంటుందో దానికి ఒక్కదానికే పరబ్రహ్మమని, పరిపూర్ణమని, అచలమని, దైవమని పేరు. కొంతకాలము ఉండిపోయేదంతా మాయయే. కాబట్టి ఇక్కడ ఇంతవరకు కాదు కాదు కాదు, లేదు లేదు అని ఎందుకు చెబుతూ ఉన్నాడంటే, ఈ ప్రపంచములో కంటికి కనపడేదంతా అశాశ్వతమైనదే, మాయయే. ప్రత్యక్షంగా ఉన్నట్టు నీకు అనిపిస్తుంది కానీ అది ఎప్పటికీ ఉండేదైతే కాదు. ఎప్పటికీ ఉండేది ఏదో అది సత్యము, అది దైవము. దానిని నీవు తెలుసుకోవాలి కానీ కొంతకాలం ఉండిపోయే దానిని గూర్చి నీకు ఎంత తెలిసి ఉన్నా తెలియని దానితో సమానమే. పాలాక్ష అమర విష్ణు పద్మజులకు ప్రత్యక్ష దైవంబునై. గురుగీతలో పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి అడుగుతుంది, ప్రాణేశ్వర నీవు చేతులెత్తి నమస్కరిస్తూ ఉన్నావే, నీవే దేవుడని దేవతలందరూ నిన్ను పూజిస్తారు కదా, మరి నీవు నమస్కారం చేయడానికి నీకు దేవుడు ఎవరు స్వామి అని అడుగుతుంది.
అప్పుడు ఆయన చెప్పాడు ఆ పరమేశ్వరుడు ఏమని, ఆ పరిపూర్ణము ఆ పరబ్రహ్మమే గురుస్వరూపము, ఆ గురువునకు నమస్కరిస్తున్నాను అని చెప్పాడు. అది చెప్తున్నాడు ఇక్కడ. పాలాక్ష అమర విష్ణు పద్మజులకు ప్రత్యక్ష దైవంబునై. పాలాక్షుడు కూడా నమస్కరిస్తూ ఉన్నాడు ఎవరికి? ఆ పరిపూర్ణ బ్రహ్మమునకే. విష్ణువు కూడా ప్రతినిత్యము నమస్కరిస్తూ ఉన్నాడు ఆ బ్రహ్మమునకే. చతురాననుడు ప్రతినిత్యము ఆ బ్రహ్మనే ఉపాసిస్తూ ఉన్నాడు సుమా. ఆయన బ్రహ్మ వలె ఒక పోస్టును అనుసరించేవాడు కాదు, విష్ణువు వలె వైకుంఠాధిపత్యాన్ని అనుసరించేవాడు కాదు, పరమశివుని వలె కైలాసాధిపత్యాన్ని అనుసరించేవాడు కాదు. ఆయన ఎవ్వరికి అంతుబట్టనలవిగానటువంటి ఉనికి గలవాడై ఉన్నాడు. ఆయన అందరికీ దైవము. ఆయనను తెలసి కలుసుకున్న వారికి లేదు జన్మము, అది మోక్షము. కాలాకాలములేవి లేక, ఆయనకు లేదు కాలము. ఇప్పుడు మనం ఈ లోకంలో ఉన్నాం కాబట్టి మనకు రోజులు, వారాలు, నెలలు, అయనములు, సంవత్సరాలు అనేది లెక్క ఉంది మనం. ఎందువల్లంటే కాలము యొక్క కండిషన్లో ఉన్నాం మనం. కాలము యొక్క కండిషన్లోనే ఉన్నారు బ్రహ్మాదులు, త్రిమూర్తులు, సమస్త దేవతలు. ఈ పరిపూర్ణమని చెప్పబడే పరబ్రహ్మమునకు కాలపరిమితి లేదు. ఆయన కాలాతీతుడు. అది చెప్తున్నాడు. కాలాకాలములేవి లేక బయలై కనిపించు నా పరబ్రహ్మమును భావింప భవనాంబు వర్ణ ఫలముల్ భక్షించుచు యోగులై చాలా కాలము కానలందు తపముల్ సాగించరే కానకం. దీర్ఘకాలికమైనటువంటి తపోదీక్షలో యోగీశ్వరులందరూ కొండ గుహలలో కూర్చొని ఆ పరబ్రహ్మమును అందుకోవడం కోసమే వాళ్ళు దీర్ఘకాలిక సాధనలను సాగించినారు రుక్మిణి. అది అంత రహస్యమైంది. అది ఎందో కలదు బయలంచు నెంచబోకు పంచభూతాది సర్వ ప్రపంచయుతము నీవు నేనునుగాకను నిలిచినదియే బయలు ప్రత్యక్షమగు బట్ట బయలు చూవే. ఎక్కడో ఉంది బయలు, ఎక్కడో ఉంది పరిపూర్ణము, ఎక్కడో ఉన్నాడు పరబ్రహ్మము అని భావించద్దు. అది ఆకాశము కాదు, భూమి కాదు, పంచభూతములు కాదు, నీవు కాదు, నేను కాదు, ప్రత్యక్షమది. నీకు ముందు వెనుక ఇరుపార్శ్వముల ఎందుజాలు మూలలాది సర్వ దిశల దాపు దవ్వులందు లోపల వెలుపల క్రింద మీద కలదు కేవలాత్మ. అది నీ కిందుంది, మిందుంది, ముందుంది, వెనుకుంది, లోపలుంది, బయట ఉంది. అది అంతటా ఉంది. అది ఉంది. వరగదు, పెరగదు, విరగదు, తరగదు, మర్మంబుగాదు, దాగదు ఎందు జరుగదు, ఎరుగదు, మొరగదు, పరిపూర్ణంబు అదిగో చూడు ప్రత్యక్షంబుగా. అది ఒరిగేది కాదు, ఇరిగేది కాదు, అరిగేది కాదు, పెరిగేది కాదు, మరుగుం లేదు. అదిగో చూడు దేవి. ప్రత్యక్షంగా అమ్మవారు ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని దర్శించి శరీరాన్ని మరిచిపోయింది.
పుట్టిగిట్టెడు మాయల పట్టుబడదు. ఏది పుట్టుతూ ఉందో అది నశించిపోతూ ఉంది, ఇది దానికి అందేది కాదు. అది అందదిందు అందదనగరాదు. అయ్యో ఇంత రహస్యం మనకు అందుతుందా అని భయపడద్దు, అందుతుంది. సర్వ పరిపూర్ణమయ్యందు సందులేక నిండియున్నది పరికింప ఏమీ కాదు. పరిశీలిస్తుంది ఏమీ కాకుండా ఉంది, అది అంతా అయ్యుంది రుక్మిణి. దానికి ఉన్నది అది ఒక్కటే, దానికి వేరు ఇంకేమీ లేదు. ఖండాఖండములగుచు నుండినదే మాయ మాయ ఒళక్కియగు ఖండాఖండములొందక యుండినదే బయలటంచును హింపంగం. ఖండాఖండములయ్యున్నది మాయ, ఖండములు కాకుండా ఉన్నదే పరబ్రహ్మము. తలప పేరులేని దానికి దాన్ని ఏమనాలా అంటే ఏమి అనలేం. దానికి మాటలు లేవు. దానికి బయలను పేరు మాయ పుట్టి పెట్టే. బయలు అనే పేరు, దానికి ఆ పేరు పెట్టింది ఎవరు అంటే మాయ పుట్టి ఆ పేరు పెట్టింది, అంతే. దానికి ఆ పేరు కూడా లేదనేసాడు. తలప పేరు లేని దానికి బయలని పేరు మాయ పుట్టి పెట్టే. అట్టి బట్ట బయలు కన్నా భ్రమరూపమైనట్టి మాయ వాసిపోవు మధురవాణి. ఏ మాయ ఆ పరబ్రహ్మమునకు బయలు అని పేరు పెట్టిందో ఆ మాయ తొలగిన వారికి అది నిత్యానందమై అనుభవానికి, దాన్ని అనుభవానికి వస్తుంది, అనుభవిస్తున్నాము అనడానికి కూడా అక్కడ మాటలు లేవు. చూచితి మందురు కొందరు చూచినదేమియును లేదో శూన్యంబున తా చూచిన తోచిన జ్ఞప్తిక గోచరమైపోవు తానే కొనకున్లేకం. చూచితి అని ఎవడైనా అన్నాడు అంటే ఇది శుద్ధ అబద్ధం చెప్తున్నాడు అనడానికి అదే గుర్తు. చూచేదేది మనసు. మనసు ఎంతవరకు ఉంటుంది? మెలకువ వరకు. నిద్రలో మునిగిపోయేటువంటి మనస్సు ఆ పరబ్రహ్మాన్ని దర్శించి దానికి ఎదురుగా నిలబడి దాన్ని గుర్తించేంత సత్తా దీనికి ఉందా? లేదు. కాబట్టి తాను బ్రహ్మంబుగనబోవ తానే లేదు. దీనికి రామకృష్ణ పరమహంస గారు భలే సులభమైనటువంటి సూత్రాన్ని చెప్పాడు. ఉప్పుతో మనిషి బొమ్మను తయారు చేసి, ఒరేనైనా సముద్రంలో దిగి లోతు ఎంత ఉండదో చూడడానికి మాకు భయంగా ఉంది, నువ్వైతే ధైర్యంగా పోతావని ఉప్పును బొమ్మలాగా తయారు చేసి సముద్రంలోకి దింపితే ఏలు పెడితే ఏలుగాడికి గరిగిపోయా, చేయి పెడితే చేయిగాడికి గరిగిపోయా, బొమ్మనంతా దింపితే బొమ్మే లేకుండా పోయా. ఇంకా ఇంత లోతు ఉంది సముద్రం అని బయట వచ్చి దాని లోతుని చెప్పే నాదుడెవడు? అలాగే నేను చూడాలి అని అనుకుంటే అది ఎదురుపడతానే ఉప్పు బొమ్మ కదా, నీళ్ళని తాకుతానే ఏలుగాడికి గరిగిపోయినట్లు, కాలు పెట్టగానే కాలుగాడికి గరిగిపోయినట్లు, దాన్ని చూడగానే దాంతో కలిసిపోతాడు వాడు. మళ్ళీ అది ఇట్టిది అని చెప్పేవాడు ఎవడు? అది ఆంజనేయ స్వామి ఈ విషయాన్ని రామచంద్రమూర్తిని అడుగుతాడు. రామచంద్ర, ఆ పరిపూర్ణ పరబ్రహ్మాన్ని చూచిన వారందరూ ఆ బ్రహ్మముతో కలిసిపోతే అది ఇట్టిది అని మరలా మేల్కొని ఈ ప్రపంచంలో ఉన్న మానవాళికి దాన్ని అందజేయగలిగే నాదుడు లేకుండా పోతాడే. దీన్ని అందుకొని దాన్ని తెలిసి దాన్ని గూర్చి ఈ లోకానికి అందించగలిగిన నాదుడు ఎవడు స్వామి అని అడిగాడు రామచంద్రమూర్తిని ఆంజనేయ స్వామి. అడిగితే
అప్పుడు రామచంద్రమూర్తి హనుమంతునితో చెప్పాడు, హనుమా, ఇది గర్భగుడి అనుకో. ఈ గర్భగుడి సింహద్వారం దగ్గరికి వెళ్ళి అట్లా తొంగి చూస్తే రామచంద్రమూర్తి దర్శనం అవుతుంది కదా. తొంగి చూచి ఇక్కడి నుంచే నమస్కారం చేసుకొని మళ్ళీ ఇట్లే వచ్చేస్తారు మహాత్ములు. అట్లా అడుగు పెడితే మళ్ళీ తిరిగి వచ్చేది లేదోయ్. అట్లా అడుగు పెడితే మళ్ళీ తిరిగి వచ్చేదిలే. ఆ వాకిలికా నుంచి ఇట్లే వస్తూ ఉంటారు, వాకిలికా నుంచి ఇట్లే వస్తూ ఉంటారు. అట్లా మహాత్ములు ఆ పరిపూర్ణ పరబ్రహ్మాన్ని దర్శించి వాళ్ళు ఆ ఎరుకను కొంచెం నిలుపుకొని మళ్ళీ ఇట్లే వెనక్కి వస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఈ లోకంలో మళ్ళా మేల్కొని శిష్యులకు ఈ విషయాలు చెప్తున్నారు. ఒక్క అడుగు అట్ట లోపలికి వేసారు అంటే ఇంక మళ్ళీ మేల్కొనేది లేదు. అంటే వాళ్ళు పరబ్రహ్మ స్వరూపాన్ని పొందేస్తారు మళ్ళా. అందుకని మహాత్ములు కొంచెం పెట్టుకుంటారు దాన్ని. ఆ కొంచెం పెట్టుకొని ఆ వాకిలి కాడికి వెళ్ళి స్వామివారిని దర్శించి తిరిగి వచ్చేస్తుంటారు. అలా వచ్చిన వారు మహర్షులు, వాళ్ళు సద్గురువులు. బ్రహ్మచేతతోచు సర్వము బ్రహ్మచేతన లేకపోవు, భ్రమయేగాంచు భ్రమలేని వారికెప్పుడు భ్రమతో చదిందు బట్ట బయలున కంటె. ఎవనికి ఈ ప్రపంచములో ఏ ఒక్కదాని మీద భ్రమ ఉండదో వానికి పరబ్రహ్మము ఎట్ట ఎదుట కనపడుతుందన్నాడు. భ్రమ ఉన్న వానికి ప్రపంచం కనపడుతుంది, భ్రమ లేని వానికి పరమార్థమే గోచరిస్తుంది. రుక్మిణి, ఇంతే దీనికి ఉండే మరుగు అన్నాడు. నీకు భ్రమ, నా భార్య, నా బిడ్డలు, నా అన్నదమ్ములు, నా ఇండ్లు, నా ఆస్తులు అనే ప్రపంచ సంబంధమైన భ్రమ ఉంది అంటే నీకు మాయే కనపడుతుంది. యోగ జ్ఞానము, సాధనా బలము, తపోబలము చేత భ్రాంతిని విచార జ్ఞానముతో తెలిసి ఇది మాయ, ఇది భ్రాంతి అని తెలిసి దాటినట్లయితే నీకు అప్పుడు ఈ పరమార్థం అత్యంత సులభంగా గోచరిస్తుంది అని చెప్తున్నాడు. భ్రమయనంగ భ్రాంతి, భ్రాంతి అన్నను మాయ, మాయ అనగ స్వప్నమగు తలంప, స్వప్నమంద నిద్ర జాగ్రత్త కలలాది పొందు చెందు లేకపోవు భ్రాంతి. భ్రమ అనగా అదే భ్రాంతి, భ్రాంతి అనగా అదే మాయ, మాయ అనగా స్వప్నము లాంటిది, నిద్రలాగా సమస్తాన్ని మరిపించేది. మాయయే లోకములెల్లను, మాయే పుట్టించు పెంచు, మాయే త్రుంచు, మాయే భ్రమయుచునుండును, మాయే కొనకేమి లేక మటుమాయ మగును. మాయ చేతనే పుట్టుక జరుగుతూ ఉంది, మాయ చేతనే జీవనయాత్ర కొనసాగుతూ ఉంది, మాయ చేతనే జీవితాలు పరిసమాప్తం అవుతూ ఉన్నాయి. అట్లా కాకపోతే మన తాతలు మన ముత్తాతలంతా ఏరే మాయమైపోయిరి. వాళ్ళందరూ మనకంటే ఇంకా పట్టుదలగా సంసారం చేసిన వాళ్ళే కదా. ఇంకా 100 సంవత్సరాలకు మనము, 400-500 సంవత్సరాలకు మనము ఈ బ్యాచ్ అంతా. ఇప్పుడు ప్రపంచంలో ఎంతమంది ఉన్నారు బ్యాచ్? ఇదంతా 100 సంవత్సరాలకు మారిపోతుంది. ఇంకొక బ్యాచ్ వచ్చేస్తుంది, 100 సంవత్సరాల లోపు ఆ బ్యాచ్ మారిపోతుంది. మళ్ళీ ఇంకొక బ్యాచ్ వస్తుంది, 100 సంవత్సరాలకు లోపు మళ్ళీ ఆ బ్యాచ్ మారిపోతూ ఉంటుంది. ఈ మాయలో నువ్వు ఒక్కడుగా ఒక పాత్ర ధరించి, ఒక శరీరాన్ని ధరించి, నువ్వు ఒక కాపురం పెట్టి, నువ్వు కూడా ఒక నాటకం ఆడుతూ ఉండవు దీంట్లో. అంతా ఇంతే, ఇది మాయ. అది చెప్తున్నాడు.
కానీ ఈ యథార్థమైనటువంటి బోధ కాడ గట్టిగా నిలబడి గుర్తిస్తే దీని నుండి పొందే అనుభూతికి మళ్ళా ఎదురులేదు. ఈరోజు చెప్తున్నటువంటి ఈ ప్రవచనము ఫైనల్ జడ్జిమెంట్, ఇది తీర్పు, ఇంకా తిరుగులేని శాసనం ఇది.